అదే చెక్కలు ఎలా ఉన్నాయి? చెక్కలే నేను అడిగేది బోర్డు అది దోశ మామూలుగా ఉన్నాయమ్మా. పొంగినాయి తాతయ్య, పొంగినాయి. నీకోసం పొగనిచ్చారు. అసలు పొంగనిచ్చే పనే ఉందా వాటిని? అంతేకాదు వాటిని పొంగనిచ్చే పనే ఉందమ్మా. పొంగి నాకెందుకు ఉంచుకుంటారు? పొంగితే నువ్వు బాగా తింటావని. ఎవరింటో తిన్నావు చెక్కలు తాతయ్య? మన అమ్మమ్మ చేస్తే ఒక చెక్క 5 రోజులు తిన్న అయిపోదా తాతయ్య? ఒక్క చెక్క 5 రోజులు తింటే అది నాకు మళ్ళా పడది. అమ్మో వడగాదు మరి ఇవాళ ఎన్ని చెక్కలు తింటే మళ్ళీ పడతాయో. తాతయ్య మొన్న ఎవరింట్లో తిన్నావు చెక్క? సుబ్బమ్మ వాళ్ళు, రెడ్డిపాల వాళ్ళు సుబ్బమ్మ వాళ్ళ ఆ అమ్మాయి చేసి వాళ్ళకి పెట్టింది అనమాట. సుబ్బారెడ్డి వాళ్ళకి. సుబ్బారెడ్డి వాళ్ళు పెడితే నేను మామయ్య కోటేది మామయ్య రొంచర్ల మన తమ్మానికి అని పోయినావు. ఆ తమ్మ దొరికి నువ్వు 7-8 నెలల నాడు వేసినవయ్యా సరిపోద్ది అన్నారు. మా కోటెడ్డి కూడా బొగ్గు తెచ్చుకొని సరిపోద్ది అన్నారు. దాంతో వాళ్ళ ఇంటికి వచ్చినావు. వాళ్ళు వస్తే ఇంకా ఆడ అరిసెలు పెడతామన్నది. అరిసెలు నాకు అరిసెలు వద్దులేమ్మా. తింటాం 20 అరిసెలు అయింది అంట. తింటే ఒకటి ఉందిగా అరిసెలు తింటానికి నాకు భేమ ఇప్పుడు అరిసె అంటే. ఇప్పుడు అరిసె చేయాలా? అది చేయాలని చేసినా చేస్తారు వాళ్ళు. అయితే వాళ్ళు చేసి పెట్టిన చెక్కలు అసలు ఆ చెక్క నువ్వు అంగసొబ్బులు చూస్తే ఆ చెక్క నేను ఎక్కడ నాంచి ఉన్నా కదా నా 70 ఆ చెక్కల వరకు దాదాపు అయితే వండి పెడితే తినేది. అయితే వాళ్ళు చేసిన చెక్కలు బాగున్నాయా? అది కుక్కర ఒకటి తెచ్చుకొని దాంట్లో బియ్యం నూనె అదే ఉడుకుద్ది. అయితే ఏదో ఆమె బెదిరిస్తాను. తాతయ్య వాళ్ళు చేసిన చెక్కలు బాగున్నాయని అమ్మమ్మని కూడా చేయమన్నావా చెక్కలు? అమ్మమ్మని చెక్కలు చేయమంటే ఆ చెక్క వారం రోజులు తిన్నది అయిపోవాలి. మళ్ళా వారం రోజులు తిన్న అయిపోలేదని చెప్పి మళ్ళీ ఆమె చేత చేపించవా? ఆమె చేపించవా? ఆమె చేస్తుంది. ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఒక్క చెక్క తింటే వారం అయిపోలేదమ్మా. వాళ్ళు వంటల్లో ఫుల్ ఎక్స్పర్ట్స్ కాదుగా. బాగుండే వారం అయిపోలేదంటే వంట అట్లా ఉంటుందని. తాతయ్య నీకెప్పుడు పెళ్ళయిందో గుర్తుందా? నాకు గుర్తులేదు. ఎన్నో సంవత్సరంలో గుర్తులేదా? ఎన్నో సంవత్సరం కూడా గుర్తులేదా? పెళ్లి సంవత్సరం కూడా గుర్తులేదు. పెళ్లి రోజు గుర్తుందా? పెళ్లి రోజు అంటే ఇట్లా ఉండేది కదా, దసరా రోజు, దీపావళి రోజు అని. పెళ్లి రోజు అంటే ఇంత ఎంటికలు ఉన్నాయి. ఆ ఎంటికలు ఎడిపోయినాయి మళ్ళీ. మా పిల్లలకు ఒక్కరికి రాలా, మన పిల్లలకి. అంత పొడి కాదండి. అయితే అమ్మమ్మనే పెళ్లి చేసుకోవాలని ఎట్లా అనిపించింది? ఎంటికలు చూసా? అంత ముందు నేను చూసి వచ్చిన కూరపాలు నేను సొంతగానే మాట్లాడుకొని వచ్చా. ఎన్నో మనిషి లేదు. ఒక్కడు ఎట్లా మాట్లాడుకొని వచ్చావు? పెళ్లి కూతురుకి ఒక్కనేమంటే పెళ్లి కూతురుని చూసి వచ్చావా? చూసి వచ్చిన చూసి వచ్చాక వాళ్ళు నచ్చినారు. వాళ్ళు కూడా నిన్ను నచ్చారా? అమ్మాయి నచ్చారు. మరి అమ్మమ్మని ఎందుకు చేసుకున్నావు? పెద్దగా చేస్తుంది ఒక చెక్కలు పెద్దగా చేస్తుంది. ఒకసారి ముద్దలు పెద్దవి చేశారు, అందుకే పెద్ద చెక్కలు వస్తున్నాయి. మా తాతయ్య చెక్కలు బూరెలు చేయమన్నాడు. ఫస్ట్ వాయి బూరెలు అయినాయి, మా అక్క చేస్తుంది, మా తాతయ్య తింటున్నాడు.
మంచి ఎవరు మనిషి కాదు తాతయ్య. వీళ్ళిద్దరు చూడండి ఎవరు లేరని ఏం చేస్తున్నారు కానీ పెట్టేసా వీడియోలో పడ్డదిలే. ఎయ్యి అక్క ఇవ్వను మమ్మీ. అగస్త్య ఇటు చూడు. బూరెలు చేశారు. బూరెలు కావాలా? బూరెలు